హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము హ్యాస్ బీన్ మరియు హ్యావ్ బీన్ గురించి తెలుసుకుందాము. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ని హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. వీటిని మనము ఎక్కడ యూస్ చేస్తాము అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూస్ చేస్తూ ఉంటాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఒక పని కొంతకాలం క్రితం కానీ కొంతసేపటి క్రితం కానీ ప్రారంభమై కొనసాగుతూ ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అలాంటి పనులను మనం చెప్పడానికి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఇప్పుడు హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కి సంబంధించిన కొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనము నేర్చుకుందాము. మెయిన్ వర్బ్కి వచ్చేసి V4 ఫామ్ తీసుకుంటాము. అంటే మెయిన్ వర్బ్కి ఇంగ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనం సెంటెన్సెస్ గమనించినట్లయితే డూయింగ్, డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, రెయిన్ ప్లస్ ఇంగ్ రెయినింగ్, బాయిల్ ప్లస్ ఇంగ్ బాయిలింగ్, లివ్ ప్లస్ ఇంగ్ లివింగ్, రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్, వర్క్ ప్లస్ ఇంగ్ వర్కింగ్. ఈ సెంటెన్సెస్ ఎలా ఉపయోగించాలో చూసేద్దాము. నీ ఉదయం నుంచి ఏం చేస్తున్నావు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ మార్నింగ్? నేను ఉదయం నుండి పుస్తకం చదువుతున్నాను. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్. నిన్నటి నుంచి ఇక్కడ కూడా వర్షం కురుస్తుందా? Has it been raining here also since yesterday? కురుస్తోంది కానీ మధ్య మధ్యలో తెరిపిస్తోంది. Yes, it has been but not continuously. నీళ్ళు ఎక్కువసేపటి నుండి కాగుతున్నాయా అంటే ఎలా చెప్పాలి? Has the water been boiling for long? లేదు, కొంచెం సేపటి నుంచే కాగుతున్నాయి. No, it has been boiling only for a little time. మేము ఇంట్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. We have been living in this house for 10 years. అతడు గత జనవరి నుంచి కొత్త ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. He has been working on a new project since January. ఇలా మనము హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఉపయోగిస్తూ వాక్యాలని చెప్పుకోవాలి. మరి వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీ నోట్బుక్స్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, do like, share and subscribe my channel.